గృహప్రవేశం నాడు ఎంతో కలకల్లాడినటువంటి మీ ఇల్లు కొద్ది రోజులకే ఇలా అయ్యే అవకాశం మీ ఇంటికి కూడా రావచ్చు. చెప్పబోయే తప్పులు మీరు కూడా చేస్తే. ఒక ఇంటిని బయట నుంచి చూసినప్పుడు ఆ ఇంటి యొక్క ఫ్లోర్ ప్లాన్స్ లేదా ఇంట్లో ఎంత లగ్జరియస్గా చేసినటువంటి ఇంటీరియర్ ఇవేవి కనపడవండి. మెయిన్గా కనపడేది ఒక ఎలివేషన్ మాత్రమే. ఎలివేషన్ అందంగా ఉండాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదండి. కానీ ఈ కోరుకునేటువంటి క్రమంలో కొన్ని తప్పులు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నెట్లో దొరికేటువంటి ఇమేజ్ను కాపీ చేసి ఎలివేషన్లో చేయించుకోవడము. సెకండ్, ప్రాపర్ ఎలివేషన్ డిజైన్స్ వర్కింగ్ డ్రాయింగ్స్ లేకుండా వర్క్ చేసేయడము. థర్డ్, స్ట్రక్చరల్ సేఫ్టీని పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేసుకొని పాడు చేసుకోవడము. ఆర్సీసీ ఎలిమెంట్స్ బ్రిక్ జాయింట్స్కి మధ్య మెష్ అనేది సరిగా వాడకపోవడము. రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ వాటర్ ప్రూఫింగ్ని నెగ్లెక్ట్ చేయడము. సిక్స్త్, క్లాడింగ్ మెటీరియల్ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడము, సరిగా ఫిక్స్ చేయకపోవడము. సెవెంత్ వచ్చేసి ప్లాస్టింగ్, క్యూరింగ్, పెయింట్ విషయంలో తొందరపడము, సరైన మెటీరియల్ వాడకపోవడం అనమాట. ఎయిత్, కరెంటు పైపులు లేదా ఏసీ పైపులను ప్రాపర్గా ప్యాక్ చేసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో డీటెయిల్గా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.